హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రేష్మాంజలి డైరీస్. సో నేను ఈ వీడియోలో ఏ డే ఇన్ మై లైఫ్ చూపిస్తాను, ప్లీజ్ వాచ్ ఇట్. మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయ్యి జిమ్కి స్టార్ట్ అయ్యాను. సో రోడ్స్ అంతా చాలా ఎంటీగా ఉన్నాయి. ప్రశాంతంగా జిమ్కి వెళ్ళి వాళ్ళ లెగ్ డే. సో ఫస్ట్ వార్మప్ అయిన తర్వాత స్క్వాట్స్ చేశాను, వెయిటెడ్ స్క్వాట్స్. సో లెగ్ డే అంటే అందరూ భయపడతారు, ఎందుకంటే 3-4 డేస్ పెయిన్స్ అలానే ఉంటాయి కాబట్టి. యా, అండ్ ఇది లెగ్ ప్రెస్ చేశాను. సో ఈచ్ సైడ్ 20 kgsతో లెగ్ ప్రెస్ చేశాను. సో అలా త్రీ రౌండ్స్ చేశాను, ఈచ్ రౌండ్ 12 reps. సో అప్పటికి సగం ఎనర్జీ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ బల్గేరియన్ స్ప్లిట్ స్క్వాట్స్ చేశాను. లంచెస్ కంటే చాలా పవర్ఫుల్ అండ్ చాలా పెయిన్ ఉంటుంది దీనివల్ల. సో చాలా డేస్ తర్వాత చేస్తున్నాను నేను కూడా ఇది. సో నేను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. సో మీకు అందుకే అంత ఫాస్ట్గా చూపిస్తుంది, బట్ నేను చాలా స్లోగా చేశాను. నెక్స్ట్ కాఫ్ రైజెస్ చేశాను. దీని తర్వాత పెయిన్స్ అయితే అసలు మామూలుగా లేవు. 3-4 డేస్ పైన ఇంకా ఎక్కువే ఉన్నాయి పెయిన్స్ దీంతో. నెక్స్ట్ రత్నదీప్కి వెళ్ళాను. వెళ్ళే దారిలో ఫ్రూట్స్ ఏమైనా తీసుకుందామని, ఇంకా అక్కడ ఏం పెట్టలేదు. సో ఈ మల్బరీస్ అండ్ పైనాపిల్ తీసుకొని రూమ్కి స్టార్ట్ అయిపోయాను. వచ్చే దారిలో ఒక కొబ్బరి బొండం తాగాను. సో కొబ్బరి బొండం మస్ట్ అండ్ షుడ్ ఫర్ ఎవ్రీ డే. సో వచ్చాక అలా కాసేపు రెస్ట్ తీసుకొని, నా హ్యాండ్స్ అయితే అసలు చాలా పడుతున్నాయి. సో వస్తానే ప్రోటీన్ పౌడర్ తాగాను. సో నెక్స్ట్ వెళ్ళి ఫుడ్ చూసాను ఏం పెట్టారని. రైస్ ఉంది అండ్ ఇవాళ బ్రేక్ఫాస్ట్ వడ అండ్ చట్నీ, కలర్ రైస్. ఇది నైట్ రైస్, మిగిలిపోయిన రైస్ కలర్ రైస్గా పెట్టారు. సో చట్నీ చేశారు బ్రేక్ఫాస్ట్లోకి. అండ్ పప్పు, దొండకాయ ఫ్రై. ఐ హేట్ దొండకాయ ఫ్రై. అండ్ మజ్జిగ, నీళ్ళ మజ్జిగ. సో ఇవంతా కాదని ఫ్రూట్స్ తినేసా. సో ఫ్రూట్స్ తింటూ అలా కాసేపు తినేసాక వర్క్ స్టార్ట్ చేశాను. ఇవాళ వర్క్ చాలా ఎక్కువ ఉంది. సో అందుకే వర్క్ రూమ్లో ఉండే స్టార్ట్ చేసేసా. సో ఆఫ్టర్నూన్ వెళ్ళి లంచ్ తిన్నా. అది ఏం బాగాలేదు, బట్ అలానే తిన్నా. ఏదో ఒకటి తినాలి కాబట్టి ఆకలి వేస్తుంటే. పప్పు అండ్ దొండకాయ ఫ్రై, బట్ ఐ హేట్ దొండకాయ ఫ్రై. అండ్ వర్క్ చేసి నైట్ డిన్నర్ తినేసి అలా మా ఫ్రెండ్తో మాట్లాడుకుంటూ డిన్నర్ చేసేసా. ఇంకా అంతే, నైట్ పడుకునేసా. రూమ్కి వచ్చి కాసేపు వాక్ చేసా డిన్నర్ తర్వాత, ఒక 20 minutes. అండ్ యా, వచ్చి తర్వాత పడుకునేసా. సో ఇవాళ వ్లాగ్ ఇంతే. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ రేష్మాంజలి డైరీస్. అండ్ ఆల్సో కమెంట్ చేయండి మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.